अस्सलामु अलैकुम आदाब। मैं खुज़र याफ़ी और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। अगरचे हाल ही में पार्लियामान इंतख़ाबात ख़त्म हुए, लेकिन कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। लोक अदालत के ज़रिए मामलात को समझौते के ज़रिए हल करने ज़िला सेशन जज ने दिया मशवरा। डेंगू मर्ज से बचाव के लिए माहौल को साफ़ सुथरा रखने का मशवरा, मुताल्लिक़ा अहदेदारों के हमरा मुनक़्क़दा इजलास से जिला कलेक्टर का खिताब। और अब ख़बरें तफसील से। अगरचे हाल ही में पार्लियामान इंतख़ाबात ख़त्म हो गए हैं, लेकिन कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी है। असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में अदलाबाद में कांग्रेस पार्टी मजबूत हो रही है। कंदी श्रीनिवास रेड्डी ने ज़िला मुस्तक़र के प्रजा सेवा भवन में मुनक़्क़दा शमूलियती प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। विद्यानगर के काउंसलर श्रीनिवास की क़यादत में अदलाबाद देही मंडल के कचकंटी के कई गांव वालों और नौजवानों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने सबको पार्टी खंडवा पहनाते हुए पार्टी में इस्तकबाल किया। बादशाह कंदी श्रीनिवास रेड्डी ने गाँव वालों की मौजूदगी में गोड़ा वेंकटेश्वर स्वामी मंदिर की पहली सालगिरह और कल्याण महा उत्सव के दावती कार्ड की रस्म इजरा अंजाम दी। ఈరోజు కస్టడీ రూరల్ మండలం నుంచి మన కౌన్సిలర్ కళాల శ్రీనన్న గారి నాయకత్వంలో వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ప్రజాపాలన పట్ల మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి అద్భుతమైనటువంటి సేవల పట్ల మనకిస్తున్నటువంటి టైం, వారు అద్భుతంగా మన జిల్లాను ముందుండి నడిపిస్తున్నటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, చేరుతున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మన ప్రజాప్రభుత్వంలో మన ఎస్సీ సోదరులను, మన బీసీ సోదరులను, మన ఎస్టీ సోదరులను, మన మైనారిటీ సోదరులను, బడుగు బలహీన వర్గాల్ని, మధ్యతరగతి ప్రజల్ని అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం ఉన్నది రేవంత్ అన్న నాయకత్వంలో. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, జెడ్పీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్లు, అన్ని ఎలక్షన్లలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ज़िला सेशन जज ने मशवरा दिया कि लोक अदालत में ज़्यादा से ज़्यादा केसों को निपटाया जाए। ज़िला सेशन जज के प्रभाकर राव ने इस मौके पर कहा कि लोक अदालत के ज़रिए मामलात को समझौते के ज़रिए हल किया जाएगा। इन्होंने ज़िला मरकज़ के कोर्ट हॉल में लोक अदालत के मौके पर एक मीटिंग का अहतमाम किया और कई तजावीज़ पेश की। ये दावा किया कि लोक अदालत के ज़रिए मुकदमात को तेज़ी से निपटाया जाएगा। इस तरह कीमती वक्त की बचत होगी। ये तजवीज़ भी दी कि फ़रीक़ैन इस मौके से फ़ायदा उठाएँ और मामलात को समझौते के ज़रिए हल करें। ఈ డిఎంఎట్ కేసెస్ అని యాక్చువల్గా ఇవి కరోనా అప్పుడు 20 పనిచేశారు సార్. వేరే రాష్ట్రాల్లో మళ్ళీ వచ్చారు సార్. అయితే ఫోన్ నెంబర్స్ కానీ అదే ఇందాక చెప్పినట్టుగా అదే సార్ కూడా ఓకే అంటున్నారు. డేస్ మీద ఏమైనా యూ హావ్ టు గివ్ మీ క్లోజ్ చేసుకోవచ్చు అలాంటి. ఎందుకు అన్నెసరీగా పేపర్ వేస్ట్ మనకి ప్రతిసారి రివ్యూలో అవి చెప్పుకోవటం అవన్నీ. ఎస్ సార్. ఫస్ట్ కేసు అయ్యి తర్వాత కలిసి ఉన్న ఫ్యామిలీస్ని గుర్తించి పిలిపించి చేపిస్తాం. సార్ నమస్కారం సార్. సార్ రూరల్ ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నాను సార్. రూరల్ ఎస్ఐ సార్. సార్ నమస్కారం సార్. తర్వాత మీరు 5 ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఎప్పటికి సార్ ఇవి?
ఆదిలాబాద్ టూటౌన్ వారు కూడా 3 ఎక్సైజ్ తీసుకున్నారు. ఏం సార్ అవి? న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసుల్లో ఏ విధంగా కక్షిదారుల్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కువ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి సన్నాహక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తోటి న్యాయమూర్తులు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, తర్వాత కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరూ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, రాజీ మార్గం అనేది రాజమార్గం. రాజీ చేసుకుంటే త్వరితగతిన మీ సమస్యకు అనేది పరిష్కారం లభిస్తుంది. తద్వారా మీ విలువైన సమయము, ధనము ఆదా అవుతుంది. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క న్యాయపరమైన ఇబ్బందులను తొలగించుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వచ్చే 8వ తారీఖు జూన్ 8వ తారీఖు లోక్ అదాలత్లో మన ఆదిలాబాద్లోను, అదేవిధంగా ఉట్నూరులోను, బోధ్ న్యాయస్థానాల్లో కూడా లోక్ అదాలత్లు జరుగుతాయి. కాబట్టి ఆ ఏరియా ప్రజలు కూడా విస్తృతంగా ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ సందర్భంగా 8వ తారీఖే కాకుండా రేపటి నుంచి ఎవరు వచ్చినా కానీ, రేపటి నుంచి 8వ తారీఖు వరకు ఏ రోజు వచ్చినా కానీ ఆ రోజు కేసులు ఆ రోజే పరిష్కరించుకొని వెళ్ళే విధంగా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 8వ తారీఖు దాకా వేచి ఉండకుండా ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరించుకొని మీ యొక్క సమస్య నుండి విముక్తి కావాల్సిందిగా కోరుతున్నాను. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने डेंगू वायरल इन्फेक्शन से बचने के लिए माहौल को साफ़ सुथरा रखने और ख़ासतौर पर हाई रिस्क वाले इलाक़ों पर खुसूसी तवज्जो देने और घर घर इस सिलसिले में शऊर बेदार करने मुताल्लिक़ अहदेदारों को मशवरा दिया। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने नेशनल डेंगू डे के मौके पर जुमेरात के रोज़ कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में मुनक़दा इजलास में शिरकत करते हुए हर साल 16 मई को नेशनल डेंगू डे और डेंगू से बचाव आगाही पोस्टरों की ट्रेनिंग कलेक्टर अभिगणन, ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़, म्यूनसिपल कमिश्नर मोहम्मद कमर अहमद, मलेरिया ऑफिसर श्रीधर के हमरा रस्म इजरा अंजाम दी। इस मौके पर इन्होंने कहा कि डेंगू एक वायरल इन्फेक्शन है जो मच्छरों से फैलता है। इससे मुतासिर होने से बचने के लिए माहौल को साफ़ सुथरा रखने हफ्ते में 2 बार मंगल और जुमा को ड्राई डे का अहतमाम करें। देहातों में मुताल्लिक़ अफसरान को चाहिए कि वो मेडिकल, एजुकेशन, पंचायत, म्यूनसिपल, MEPMA, R&B हुक्काम के साथ तालमेल करके रोकथाम के लिए इक़दाम करें। इस मौके पर ट्रेनी कलेक्टर अभिगणन, ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़, म्यूनसिपल कमिश्नर मोहम्मद कमर अहमद, मलेरिया ऑफिसर श्रीधर, मुतल्लिक़ अफसरान के अलावा दीगर मौजूद। ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్లో డెంగ్యూ అనగానే ప్లేట్లెట్ ఎక్కించిన చికిత్స సేవలు అందుబాటులో ఉంటే మనం ప్రజల మీద మనం ఆర్థిక భారం కూడా తగ్గించిన వాళ్ళు అవుతాం. సో దీనికైతే వాళ్ళు అక్కడే ఇంటికి ముందే వాళ్ళ జంతువులను, ఆవులను కట్టేసి ఉంటారు. మనం ఇప్పుడు శ్రీమతి అన్నపూర్ణ నెక్స్ట్ రమాదేవి సిద్ధంగా ఉండండి. శ్రీమతి ఎన్ పద్మ ల్యాబ్ టెక్నీషియన్ రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. గారు శానిటరీ జవాన్ సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ సోర్స్ పర్సన్ మంజుల రిసోర్స్ పర్సన్. డెంగ్యూ డే 16ని జరుపుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు ఎందుకు జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక 2 కారణాలు. ఒకటేమో అవగాహన కల్పించాలి, ఇంకొకటేమో ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఈరోజు ఏవైతే మాట్లాడామో అది రేపటి నుంచి ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఫస్ట్ మనం
ఇప్పుడు జిల్లా లెవెల్లో మీటింగ్ అయింది. సేమ్ అదే మీటింగ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పిహెచ్సిస్లో వెళ్ళాలి. సో అక్కడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పాల్గొన్న తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు ఆడియో కూడా మీరు తయారు చేస్తారు. సో ఆడియో కూడా తయారు చేసి ఆడియో క్లిప్పింగ్ కూడా తయారు చేసి డిపిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మెట్మా సిబ్బందికి అందరికీ మీరు ఆడియో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేయాలి. సో దట్ మళ్ళీ పంచాయత్ సెక్రటరీ లెవెల్ వరకు పోవాలి మెసేజ్, ఆర్పీ లెవెల్ వరకు, విఓఏ లెవెల్ వరకు, ఎస్హెచ్జి లెవెల్ వరకు, ఎస్ఎల్ఎఫ్ లెవెల్ వరకు ఈ మెసేజ్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఆయిల్ బాల్స్. సో ఆయిల్ బాల్స్ చాలా సింపుల్. ఆయిల్ బాల్స్ మనం తయారు చేయాలి అంటే లోకల్ లెవెల్లో మున్సిపాలిటీలో తయారు చేస్తారు, అక్కడ పంచాయత్ సెక్రటరీ తయారు చేస్తారు. సో అది చాలా సింపుల్ ఉంది. ఆ ఆయిల్ బాల్స్ కూడా మళ్ళీ సఫిషియెంట్గా దానికి కావాల్సిన మటీరియల్ వాళ్ళ దగ్గర ఉండాలి. దీంతో పాటు బ్లీచింగ్ పౌడర్ సఫిషియెంట్గా ఉండాలి. సో బ్లీచింగ్ పౌడర్ స్టాక్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేయండి డిపిఓ కానీ మున్సిపల్ కమిషనర్ గారు. पार्लियामानी इंतखाबात के अख्ताम के पस मंज़र में रहनुमा कह रहे हैं कि जीत किसकी होगी। असम्बली हलक़े के हालात का जायज़ा ले रहे हैं। वो पोलिंग लाइन बूथ वाइज के बारे में पूछ रहे हैं। गुज़िश्ता पार्लियामानी इंतखाबात में कामयाबी हासिल करने वाली बीजेपी ने आदिलाबाद, बोध, निर्मल और मुधोल हलकों में कामयाबी हासिल की। बीआरएस जो कि दूसरे नंबर पर रही, सिरपुर और आसिफाबाद में कांग्रेस जो कि तीसरे मकाम तक महदूद रही, ने सिर्फ खानापुर हलकों में बढ़तरी दिखाई। इस पस मंज़र में लीडरान इस पार्लियामानी इलेक्शन में मुताल्लिक़ा हलकों के बूथ और पोलिंग फ़ीसद के बारे में पेशन गोइयाँ कर रहे हैं। एजेंडों और कारकुनों को बुलाकर जायज़ा लिया जा रहा है। इंतखाबी हलकों में अहम रहनुमाओं की पार्टी की तब्दीली के बाद ये देखना दिलचस्पी का बाइस है कि मौजूदा हालात में ये फ़ायदा मिलेगा या नहीं। अगर हम उन हलकों पर नज़र डालें जहां बीजेपी ने कामयाबी हासिल की है तो कई जगहों पर सियासी हालात में तब्दीली आई है। बुनियादी तौर पर निर्मल में साबिक़ वज़ीर इंदिरा किरण रेड्डी के बीआरएस से कांग्रेस में शामिल होने का क्या असर पड़ेगा। इस हलक़े में भी जेडपी की साबिक़ चेयरपर्सन शोभा सत्यानारायणा और उनकी अहलिया के बीजेपी में शामिल होने का क्या असर होगा, वो सोच रहे हैं। मुधोल में साबिक़ एमएलए विट्ठल रेड्डी बीआरएस छोड़कर कांग्रेस में शामिल हुए। रमा देवी बीजेपी छोड़कर बीआरएस में शामिल होने का हिसाब लगा रही हैं कि कौन कौन शामिल होगा। इस बात का भी जायज़ा लिया जाना चाहिए कि क्या वही सूरत हाल सिरपुर में दोबारा होगी जिसने बीआरएस को गुज़िश्ता इंतखाबात में बढ़तरी दिलाई थी। वहीं साबिक़ एमएलए कोनेरो कोनप्पा बीआरएस से कांग्रेस में शामिल हुए। एक और हलका आसिफाबाद जिसने गुज़िश्ता इलेक्शन में बढ़तरी दिखाई थी, वहाँ भी हालात में कोई बड़ी तब्दीली नहीं आई। दूसरी जानिब पार्टी को उम्मीदवार का इसी हलक़े से ताल्लुक़ रखने और जीतने की हकीकत भी सामने आई है। यहाँ के असम्बली इंतखाबात में तमाम अवामिल इकट्ठे होते हैं, लेकिन देखना यह है कि बढ़तरी बरकरारी रहती है या नहीं। इस तरह हर हलक़े में सीनियर रहनुमाओं की तब्दीलियों का असर मुतवक्के है।
जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि मानसून 2024 की काश्त की तैयारी और सीड्स एक्शन प्लान इस माह की 18 तारीख तक तैयार कर लिया जाए। जिला कलेक्टर ने जुमेरात के रोज़ कलेक्टर कॉन्फ्रेंस हॉल में ज़िली महकमा ज़राअत के ज़ेर एहतमाम मुनक़्क़िदा बीज और खाद डीलर्स के साथ मुनक़्क़िदा बेदारी कॉन्फ्रेंस में शिरकत की। इस मौके पर इन्होंने कहा कि आने वाले मानसून सीज़न 2024 की काश्त और काश्तकारों को दरकार बीज और खाद पहले से तैयार करें। इन्होंने कहा कि डीलर्स के पास दुकानों से मुताल्लिक़ लाइसेंस होना चाहिए और दुकानों में मौजूद बीज और खाद का रोज़ाना रिकॉर्ड रखना चाहिए। इन्होंने इंतबाह देते हुए कहा कि एक्सपायरी डेट वाले बीज और खाद और MRP से ज़्यादा कीमत पर बीज और खाद को फ़रोख्त ना किया जाए। इन्होंने कहा कि कपास के जाली बीज फराहम करने वालों के ख़िलाफ़ कानूनी कार्रवाई की जाएगी। इस पार्लियामानी इलेक्शन में वोटर्स ने चौकसी का मुजाहरा किया है। पोलिंग फ़ीसद से पता चलता है कि इन्होंने कितनी दिलचस्पी दिखाई है। बल्दियाती इंतखाबात में उमूमन अक्सरियत वोट देती है। उसकी वजह यह है कि पार्टियों के उम्मीदवार जानने वाले हैं और वो समझते हैं कि अगर वो जीत गए तो मकामी मसाइल हल कर लेंगे। इसके बाद जब असम्बली इंतखाबात आएंगे तो फ़ीसद कुछ कम हो जाएगा। फ़र्क हल्के के सतह के रहनुमाओं के करीब ना होने और ये सोचने से आता है कि अगर हम वोट देते हैं तो किसको परवाह है। लोकसभा के मामलात में फ़र्क और भी ज़्यादा है। उम्मीदवार कहीं है, तमाम देहात दोबारा सबसे नहीं मिल सकते। वोटर्स की तादाद मज़ीद कम हो जाएगी क्योंकि मकामी रहनुमा भी ज़्यादा तवज्जो नहीं देते। लेकिन इस बार महसूस किया जा सकता है कि सूरत हाल बदल गई है। मुत्तहिदा ज़िला आदिलाबाद के तकरीबन तमाम हलक़ों में 2019 के लोकसभा इंतखाबात के पोलिंग फ़ीसद में वाज़ेह फ़र्क है। हालिया असम्बली इंतखाबात की पोलिंग फ़ीसद के बहुत करीब है। इसलिए ऐसा लगता है कि वोटरों का MP उम्मीदवार के बारे में अच्छा फ़ैसला है। यही वजह है कि बहुत से लोग जो बैरून मुल्क थे इस मर्तबा अपने मकाम पर आकर वोट दिया है।
नामालूम बदमाशों ने शहर मुस्तखर आदिलाबाद के इंदिरा प्रिया दर्शनी ग्राउंड में स्विमिंग पूल को बिजली फराहम करने वाले करंट बोर्ड को तबाह कर दिया, जिसकी वजह से स्विमिंग पूल को पानी फराहम करने वाली मोटरों से मुंसलिक बरक़ी बोर्ड बिखर गए और तारें कट गईं। तैराकी के कोच कोमो कृष्णा ने बताया कि यह वाक़या जुमेरात की दोपहर को पेश आया। इन्होंने बताया कि कुछ नामालूम अफराद दरवाज़ा तोड़कर अंदर आए और अंदर मौजूद स्विच बोर्ड को तबाह किया और तारें भी काट दी गई। इन्होंने बताया कि बदमाशों की शरारतों की वजह से पानी की सप्लाई में ख़राबी का ख़दशा है, फौरी तौर पर मरम्मत की जा रही है। मुत्तहिदा ज़िला आदिलाबाद में सूरज की शिद्दत एक बार फिर बढ़ गई है। लोग गर्मी से राहत हासिल करने के लिए पंखे, कूलर और एसी का इस्तेमाल कर रहे हैं। उनके इस्तेमाल में इजाफे के साथ बिजली की खपत की हद से तजावुज़ कर गई और जिसकी वजह से गृहज्योति स्कीम से फ़ायदा उठाने वालों की तादाद कम हो रही है। नतीजतन हुकूमत से सब्सिडी ख़त्म हो रही है। गुज़िश्ता 3 महीनों में गृहज्योति से मुस्तफ़ीद होने वालों की तादाद में बतदरीज कमी को बिजली की खपत में इजाफे का सबूत कहा जा सकता है। मार्च के मुकाबले अप्रैल और मई के महीनों में ज़िले में बिजली की खपत में ज़्यादा इजाफा हुआ है। दिन का दर्जे हरारत पहले ही 42 डिग्री तक पहुँच चुका है। ओले भी चल रहे हैं। सुबह 10 बजे के बाद घर से निकलना मुमकिन नहीं। इस पस मंज़र में लोग पंखे, कूलर और एसी लगातार इस्तेमाल कर रहे हैं। गुज़िश्ता साल मई के महीने में ज़िले का बिजली का कोटा 1.257 मिलियन पॉइंट योमिया था, जबकि इस साल 1.66 मिलियन यूनिट बिजली इस्तेमाल हुई है। हुक्काम का कहना है कि गुज़िश्ता साल की निस्बत 15 मिलियन यूनिट बिजली ज़्यादा इस्तेमाल हो रही है।
हैदराबाद में कई मकामात पर गरज चमक और तेज़ हवाओं के साथ बारिश शुरू हो गई। सुबह से शदीद गर्मी और झुलसा देने वाली धूप थी से पहर अचानक मौसम बदल गया और आसमान अबर आलूद हो गया, जिसके साथ ही बारिश का सिलसिला शुरू हो गया। गरज चमक और तेज़ हवाओं के साथ दोनों शहरों के कई मकामात पर बारिश का सिलसिला शुरू हो गया। बारिश की वजह से बाज़ मकामात पर ट्रैफिक जाम की इत्तलात मिली हैं। इस दौरान ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन ने शहरियों से चौकन्ना रहने की ख्वाहिश की है। बारिश के साथ ही पुराने शहर के कई इलाकों में बरक़ी सरबराही मुनक़ते हो गई। इसी दौरान महकमा मौसमियात ने तेलंगाना में अगले 5 दिनों तक गरज चमक और हवाओं के साथ बारिश की पेशकयासी की है। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। अगरचे हाल ही में पार्लियामान इंतखाबात ख़त्म हुए, लेकिन कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। लोक अदालत के ज़रिए मामलात को समझौते के ज़रिए हल करने ज़िला सेशन जज ने दिया मशवरा। डेंगू मर्ज से बचाव के लिए माहौल को साफ़ सुथरा रखने का मशवरा, मुताल्लिक़ा अहदेदारों के हमरा मुनक़्क़दा इजलास से जिला कलेक्टर का खिताब। खबरनामे फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।